నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. టీడీపీ కరెంట్ పాలిటిక్స్ తగ్గట్టు అఫెన్సివ్ రాజకీయాలని చేయడంలో ఫెయిల్ అవుతుంది. ఇప్పటికీ పాతకాలం నాటి రాజకీయ పద్ధతులనే వ్యవహరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న అంబటి రాంబాబు గారి ఇష్యూనే చూసుకోండి. అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు, అసభ్యకరమైన పదాలు వాడారు. కానీ ఆ మాటలు విన్న టీడీపీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, సీనియర్లం అని చెప్పుకుంటున్న నాయకులు కూడా ఎవ్వరూ ఖండించలేకపోయారు. కేవలం గల్లా మాధవి గారు మాత్రమే అంబటి రాంబాబు గారి వ్యాఖ్యల పట్ల తీవ్రంగా ప్రతిఘటించారు, నిరసన వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు గారు క్షమాపణ చెప్పేంత వరకు వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి ధర్నా చేశారు. ఒక రకంగా తెలుగుదేశం కార్యకర్తలకి దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో ఏ నాయకుడైనా సరే చంద్రబాబు నాయుడు గారిని దూషించామంటే ఇలానే వ్యవహరిస్తామని చెప్పేసి ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా గల్లా మాధవి గారికి సపోర్ట్ చేస్తున్నారు. పార్టీకి ఒక మంచి వాయిస్గా మాట్లాడారు మీరైనా సరే అని చెప్పేసి. కానీ జక్కంపూడి రాజా గారు గల్లా మాధవి గారిని నడి రోడ్డు మీదకు జుట్టు పట్టుకొని లాక్కొస్తామన్న వ్యాఖ్యలపై ఒక్కరు కూడా స్పందించలేదు టీడీపీ నుంచి. ఆఖరికి మహిళా నాయకురాలు కూడా ఒక్కరు కూడా జక్కంపూడి రాజా గారు అన్న మాటల్ని ఖండించలేదు. ఇట్లానే కనుక ఉంటే మాత్రం టీడీపీ భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి రావడానికి టీడీపీని అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఇప్పటికైనా టీడీపీ అటాకింగ్ స్కిల్స్ అనేది పెంచుకోవాలి. దాడికి ఎదురు దాడే సమాధానం అవ్వాలి. ఒకవేళ వాళ్ళు ఆరోపణలు చేశారు అంటే వివరణ ఇచ్చుకోకుండా అటాకింగ్ స్కిల్స్ కనుక పెంచుకున్నట్లయితే ప్రజల్లో కూడా అసలు టీడీపీ ఏం చేస్తుంది అనేది తెలుస్తుంది. లేదంటే మాత్రం ప్రతిసారి డిఫెన్సివ్ మోడ్లోకి పోయి ఆత్మరక్షణలో పడిపోవడం టీడీపీకి కామన్ అవుతుంది. ఇదే కనుక కొనసాగితే మాత్రం నెక్స్ట్ ఎలక్షన్స్లో టీడీపీ అధికారం కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. ఏమంటారు? కామెంట్ చేయండి.